నా పేరు రొన్న అంజిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇంటెలెక్చువల్ వింగ్. నేను ప్రస్తుతం అమెరికాలోని మేరీల్యాండ్లో ఉన్నాను. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈ తెలుగుదేశం వాళ్ళు అదేవిధంగా పచ్చ మీడియా చేస్తున్నటువంటి ప్రచారాన్ని చూసి కడుపు మండి ఈ వీడియో చేస్తున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం కానీ, ఈ జనసేన నాయకులు కానీ పట్టించకపోయినా కానీ, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో చూసుకోండి, ఆయన యాక్చువల్గా జనసేన కార్యకర్త. కానీ లాకప్ జరిగితే ఏ జనసేన నాయకుడు కానీ వాళ్ళని పలకరించిన దాఖలా లేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి ధైర్యం చెప్పాడు. దాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం విమర్శించింది. జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక వెంటనే చంద్రబాబు నాయుడు మనసు మార్చుకొని వెళ్ళి సాయికృష్ణ వాళ్ళ మదర్ని పిలిపించుకొని మాట్లాడటం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు వైజాగ్లో మత్స్యకారులుగా గల్లంత అయితే వాళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు. కానీ అప్పుడు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మత్స్యకారులకు భరోసా ఇచ్చి వాళ్ళకి ఒక్కొక్కరికి 7 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశాడు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అసలు అధికారంలో ఉందో లేదో అర్థం కావడం లేదు. అదేవిధంగా ఆక్వా రైతులు ఆక్వా ఫీడ్ రేటు విపరీతంగా పెరిగితే నష్టాలు వస్తున్నాయి అని గగ్గోలు పెట్టుకుంటే వాళ్ళని ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఒక భరోసా, ధైర్యం అనేది ఇచ్చాడు. అప్పుడు మాత్రమే కూటమి ప్రభుత్వంలో చలనం వచ్చి కొంత రేట్ అనేది తగ్గడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఎంత అరాచకంగా ఉందంటే, గుంటూరులో ఒక మహిళను వివస్త్రం చేయడం అనేది దారుణం, దుర్మార్గమైంది. అయినప్పటికీ ఆ టీడీపీ నాయకుల్ని కాపాడుతూ ఈ కూటమి ప్రభుత్వం సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా లక్షల్లో జనాలు అనేది వస్తున్నారు. ఈ విషయము ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ తెలిసింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం ఎంత అనేది అవగాహన ఉంది. కాబట్టి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు నమ్మకమైన మిత్రుడనే భావంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఢిల్లీ పిలిపించుకుంటున్నారు మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ. ఈ పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఎన్ని అవాక్కులు పలికినా పేలినా ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేసినటువంటి మోసాన్ని ప్రజలు ఇప్పుడు గ్రహించారు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద మధ్యతరగతి విద్యార్థులకు, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేసి, నవరత్నాలని చెప్పేసి అన్ని వాళ్ళకి, ప్రతి కుటుంబానికి లబ్ధి చేరే విధంగా చేసినప్పటికీ ఈ చంద్రబాబు నాయుడు యొక్క బూటకపు హామీలను నమ్మి మోసపోయి ప్రజలు ఓట్లు వేసి తప్పు చేసామనేటువంటి భావన ఇప్పుడు ప్రజల్లో ఉంది. ఇప్పుడు తెలుసుకుంటున్నారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 2.5 సంవత్సరం అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు ఎప్పుడు పూర్తయిపోతుందా? తెలుసుకొని చేసిన తప్పును తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని సంక్షేమ పాలన ఎప్పుడు చూస్తామనేటువంటి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ కక్ష సాధింపు చర్యలను, అదేవిధంగా జగన్ గారి మీద అవాక్కులు చెవాక్కులు పేలటం అనేది మానుకొని వాళ్ళు చెప్పినటువంటి పథకాలను అమలు చేయటం అనేది మంచిది. మొన్నదాకా వ్యాపారస్తులు నమ్మి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓట్లేశారు, గుంపగత్తుగా వేశారు. కానీ ఇప్పుడు జనాల దగ్గర డబ్బులు లేక, వ్యాపారాలు లేక ఇప్పుడు తాము చేసినటువంటి తప్పులను తెలుసుకొని బాధపడుతున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో మేలు చేస్తాడు, మమ్మల్ని ఉద్ధరిస్తాడని చెప్పాడు. కానీ వాళ్ళు కూడా మోసపోయామనే విషయం ఇప్పుడు తెలుసుకొని వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎవరు కూడా, రైతులు తీసుకోండి, ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొగాకు కింటా 36,000 పలిగితే ఇప్పుడు 16,000 పలుకుతుంది. మిర్చి కానీ, పత్తి కానీ, అదేవిధంగా అన్ని పంటలు కూడా సరైన సరసమైన ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. అదేవిధంగా అతను చెప్పిన రైతు భరోసా పథకం అనేది ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఎంత ఇస్తాడో తెలియదు. కాబట్టి ఇప్పుడు విద్యార్థులు నిరుద్యోగ భృతి అన్నాడు, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు. ప్రతి మహిళకు 15,000 అన్నాడు. ప్రతి మహిళకు 15,000 కాదు కదా, గుండు సున్నా పెట్టాడు అనమాట. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నాడు, అది లేదు. అగ్రి గోల్డ్ వాళ్ళకి ఏదో సాయం చేస్తాడు, వాళ్ళనే మోసగించాడు. కాబట్టి చంద్రబాబును నమ్మి వేసినటువంటి అన్ని వర్గాల వారు ఇప్పుడు బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు దూరం చేసుకున్నామా అని. కాబట్టి
జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన కోసం వెయ్యి కళ్ళతో సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందామని ఆవేశంతో ప్రజలు ఇప్పుడున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయకుండా ఉంటే మంచిది. కొన్ని తెలుగుదేశం పిచ్చి కుక్కలు పిచ్చివాగుడు ఆగుతున్నాయి, అవి మానుకుంటే మంచిది. వాళ్ళకి 2029లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన బుద్ధి చెప్పడం అనేది జరుగుతుంది. కొన్ని డ్రామా ఆర్టిస్టులు ఉన్నారు, ఏది జబర్దస్త్లో వచ్చి ఎదవలో వేదలు అందరూ వాళ్ళు ఏదో వాగుతున్నారు. వాళ్ళు ఎవడో కూడా తెలియదు. వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా తెలుసుకోండి, నోరు అదుపులో పెట్టుకోండి. ఎప్పుడైనా ఎక్కువగా వాగారంటే మాత్రం నెక్స్ట్ 29లో మీ అంతు చూడటం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అనేది ప్రజలకు మేలు చేయాలనే చూడాలి, కానీ చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేయడం అనేది మానుకోండి. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందని హెచ్చరిస్తున్నా.